హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు వీడియోలో అయితే మనము ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం కదండీ. ఈరోజు థర్డ్ పార్ట్ అయితే చేసేసుకుందాము. థర్డ్ పార్ట్‌లో వచ్చేసి హ్యాండ్స్ మరియు షేప్ పట్టీస్ అయితే చేసుకుందాం బ్లౌజ్ కటింగ్‌లో. అది కూడా టేప్ అనేది మనకు అవసరం లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్‌తోనే మనము కటింగ్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చనమాట. మీరక్కడ వీడియోనైతే బాగా గమనిస్తే మనము ఆది బ్లౌజ్‌తోనే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఈజీగా బ్లౌజ్ అయితే చూడండి ఎలా హ్యాండిల్ చేస్తున్నాను అన్నది. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అయితే మీకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఇలా నేను మీకు ఎవ్రీడే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అనుకునే వాళ్ళకి ఈ ఛానల్ అయితే బేబీ ఫోటోషూట్ ఉంటాయి. సో కంప్లీట్ హౌస్ వైఫ్స్కి చాలా హెల్ప్ అని అనుకుంటున్నాను. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే ఇక్కడ గమనిస్తున్నారు కదండి, మనం హెమ్మింగ్ పార్ట్ కోసం అయితే కింద 1 ఇంచ్ అనేది డ్రా చేసుకున్నాం, వదిలేసుకున్నాము. సో తర్వాత చూడండి, అంటే హ్యాండ్ లెంత్ నుంచి తర్వాత ఆపోజిట్కి 7 ఇంచెస్ అండి. ఇదైతే ఎవ్వరికి మారదు. చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కిందికి 3 ఇంచెస్, తర్వాత హ్యాండ్ లాగా డ్రా గమనించండి. 3 ఇంచెస్ తర్వాత అది కంప్లీట్ పర్ఫెక్ట్ అన్నమాట. స్టిచ్చింగ్కి కట్ చేయడం రాని వాళ్ళకైనా సరే మనం డ్రా చేసుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది. కింద హ్యాండ్ లూజ్ అయితే చూసుకోవాలి. అక్కడ హ్యాండ్ లూజ్ అయితే మార్క్ వేసుకుంటున్నాం కదా, అక్కడ నుంచి మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది చంక భాగం అండి. అక్కడికైతే డ్రా చేసేసుకుంటాము. మీరైతే బాగా చేసి చూడండి. ఇలాంటి పర్ఫెక్ట్గా మనకి చాలా మంచిగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుందన్నమాట. మనం ఎక్స్ట్రా కుట్లలో కావాలి కదండి బ్లౌజ్కి, దానికోసం అయితే మనము అక్కడ 2 ఇంచెస్ అయితే మొత్తం బ్లౌజ్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. కటింగ్ ఉంటుందండి. మనం వీడియో అయితే కంప్లీట్గా స్టిచ్ ఉంటుంది. అలానే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు చూడకూడదు, బాగా అర్థం అవుతుందన్నమాట. ఇంకా ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి అసలు కుట్టడమే తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూస్తే ట్రై చేస్తే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈజీగా క్యాచ్ చేసేస్తారండి. ఇంట్రెస్ట్ లేకుండా మనం ఏమీ చేయలేము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి. మీకైతే ఒక మంచి బ్లౌజ్ కటింగ్ అయితే వస్తుంది. మన ఛానల్లో టైలరింగ్కి సంబంధించి డైలీ అన్ని పోస్టులు ఉంటాయండి. ఓన్లీ బ్లౌజెసే కాదు, డ్రెస్సెస్ ఉంటాయి, ఫ్రాక్స్ ఉంటాయి, బేబీ ఫ్రాక్స్ ఉంటాయి, ఫ్యాన్సీ డ్రెస్సెస్ ఉంటాయి, అన్ని డ్రెస్సెస్ ఉంటాయన్నమాట. సో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము, నుంచి అయితే నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ అదైతే గమనించండి. ఈ ఛానల్ కంప్లీట్గా రాని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. కొంచెం కూడా రాని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఫ్రంట్ పార్టు మనము 1/2 ఇంచెస్ లోపలికి తీసుకుంటాం కదండి, అలాగే హ్యాండ్స్కి కూడా మనము 1/2 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. మీరు ఇక్కడ నేను వేసిన క్లాత్ని అయితే గమనించండి. కంపల్సరీ వేసుకుంటాము అక్కడైతే అది బాగా గమనించండి. ఎందుకంటే పొరపాటున మీరు సేమ్ వేలో 2 హ్యాండ్స్ వేశారు అంటే ఒకే సైడ్ హ్యాండ్ కటింగ్ అయితే వస్తుంది అనమాట. కట్ చేసిన పార్ట్ ఒకటి బ్యాక్ పడుతుంది, ఒకటి ఫ్రంట్ పడుతుంది. కాబట్టి నేను వేసిన వేనైతే మీరు బాగా గమనించండి. 2 ఆపోజిట్గానే వేసేసుకోవాలి. మనకి హ్యాండ్ కటింగ్ అయితే
కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్లో షేప్ పట్టీస్ అయితే తీసుకుంటామండి. షేప్ పట్టీస్ అంటే తెలుసు కదా అందరికీ, ఫ్రంట్ పార్ట్లో మనము కింద షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావడానికి షేప్ పట్టీస్ అంటారు వాటిని. మనము టేప్ సహాయం లేకుండా ఇలా అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. మనకి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, అలానే ఇక్కడ కూడా మీరైతే గమనించండి, 3 ఇంచెస్ వస్తుంది వన్ కార్నర్కి, ఇంకొక కార్నర్కి 3.5 ఇంచెస్ అయితే వస్తుంది. మీరైతే నేను ఇది కూడా మెజర్ చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్తో మనం ఎలా కట్ చేసుకుంటాము అనేది అయితే చూడండి. అక్కడ ఆది బ్లౌజ్ సహాయంతోనే మనము మార్క్ అయితే వేసుకుంటున్నాం కదా, 2 కార్నర్స్కి అలా మార్కింగ్ అయితే వేసుకోండి. అక్కడ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది కదా, హ్యాండ్ని డిప్ చేసేసి మనకు అక్కడ ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకోండి. మనకి చాలా ఈజీ వేలో అయితే వచ్చేస్తుంది. సో మనం గీసుకున్నాం కదా, ఇప్పుడైతే నేను మీకు మెజర్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకైతే సేమ్ ఇదైతే చాలా పర్ఫెక్ట్ అండి. తీసుకుంటాము. ఎందుకు 12 ఇంచెసే అని పక్కా చెప్తున్నానంటే, 12 ఇంచెస్ షేప్ పట్టీకి తీసుకున్నామంటే 34 సైజ్కైనా, 38 సైజ్కైనా, 40 సైజ్కైనా, ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరే 12 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి 12 ఇంచెస్ తీసుకుంటాము. మీరు అక్కడ గమనిస్తున్నారా, వన్ కార్నర్కి 3.5 ఇంచెస్ ఉంది, ఇంకొక కార్నర్కి 3 ఇంచెస్ ఉంది, మిడిల్ ఆఫ్ ది పార్ట్కి కూడా 3 ఇంచెసే ఉందన్నమాట. కుట్లకి వెళ్ళగాను మనకి 2.5 ఇంచెస్ అయితే మిగులుతుంది. సో దాన్ని అయితే కట్ చేసేసుకోవడమే అండి మనము. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ అయితే డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయండి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. మీకైతే వీడియో నచ్చిందని